Guys, very good morning, all of you. సో లాస్ట్ క్లాసెస్లో మనము అసెట్ అకౌంటింగ్కి సంబంధించి ఓవర్వ్యూ అనేది డిస్కషన్ చేసాం. అండ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు ఆల్రెడీ నేను ఒకటి పంపించాను వీడియో, అది ఒకసారి చూడండి. సో తర్వాత పార్క్ డాక్యుమెంట్, హల్ డాక్యుమెంట్ ఎలా చేయాలో డిస్కషన్ చేసాం. యా సో ఈరోజు వచ్చేసి మనకి P2P, O2C ఓవర్వ్యూ డిస్కషన్ చేద్దాం. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వాటికి సంబంధించిన అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఓకే, సో ఎందుకంటే ఇంటర్వ్యూలో ఎక్కువగా P2P, OTC అడుగుతారు. వాటికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ కూడా అడుగుతారు. మీరు అడిగినప్పుడు చెప్పగలగాలి. ఓకే, డన్. పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. క్లియర్? చూడండి, P2P ప్రాసెస్ లైక్ MM మెటీరియల్ మేనేజ్మెంట్. P2P అంటే FI టు MM ఇంటిగ్రేషన్, MM కన్సల్టెంట్ చేసే వర్క్. బట్ మనం కూడా కంపల్సరీగా తెలుసుకోవాలి, ఓవర్వ్యూ పరంగా కానీ ఇంటిగ్రేషన్ పరంగా కానీ. ఓకే, సో ఇక్కడ స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను చూడండి. ప్రొక్యూర్ టు పే ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ అబ్టైనింగ్ అండ్ మేనేజింగ్ ద రా మెటీరియల్ నీడెడ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ అండ్ ప్రొవైడింగ్ సర్వీసెస్. సో ఇక్కడ ఏంటంటే P2P అనేది పర్చేజ్ ఆర్డర్ లెక్కన. ఇప్పుడు మన బిజినెస్కి కావాల్సిన రా మెటీరియల్ అనేది మనకు ఎవరైతే సప్లై చేస్తూ ఉంటారో వారికి ముందుగా మనము ఆర్డర్ పెట్టుకోవడం. ఎంత స్టాక్ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి, ఎంత ప్రైస్లో ఉండాలి అనేది మనము ఆర్డర్ అనేది పెట్టుకుంటాం. ఎందుకు అలా అంటే, ఏదైనా మనం ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాము, మార్కెట్లో సర్వీస్ అందిస్తున్నాము అంటే వాటికి సంబంధించి మొత్తం కూడా మనము ఫస్ట్ రా మెటీరియల్ అనేది మనకు కావాలి. P అంటే ప్రొక్యూర్, మళ్ళీ P అంటే పే అని అర్థం. ప్రొక్యూర్ టు పే అంటారు. ఓకే, ఒక ప్రోడక్ట్ని మనం తయారు చేసి మార్కెట్లో రిలీజ్ చేయాలంటే దానికి సంబంధించిన రా మెటీరియల్ అనేది మనకు అవసరం. తర్వాత దాన్ని మార్కెట్లో సర్వీస్ చేయడం కూడా మన 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 వరకు ఉంటుంది. ఓకే, దీన్నే మనం P2P అంటాం. ఏ విధంగా మేనేజ్ చేస్తాం రా మెటీరియల్ని, ఏ విధంగా క్రియేట్ చేస్తాం, ఫ్యూచర్ గుడ్స్గా ఎలా మారుస్తాం అనేది మన కాన్సెప్ట్. ఫస్ట్ వన్ చూడండి, ప్రాసెస్లో మనకి P2P సైకిల్ ఉంటుంది. P2P సైకిల్ ఫస్ట్ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అండ్ వెండర్ సెలెక్షన్, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్స్, పర్చేజ్ రిక్విజేషన్స్, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ రిసిప్ట్, వెండర్ పేమెంట్, రీక్యాన్సిలేషన్. ఇలా నెట్లలో మీరు చూసుకుంటే ఇలాంటి ఫొటోస్ చాలా ఉంటాయి. కొందరు ఇట్లా కూడా ఫాలో అవుతారు. సో MRP, కొటేషన్, వెండర్ సెలెక్షన్, కాంట్రాక్ట్, అగ్రిమెంట్, పర్చేజ్ రిక్విజేషన్, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ రిసిప్ట్, వెండర్ పేమెంట్, రీకన్సిలేషన్. ఫస్ట్ వన్ చూడండి, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. MRP అంటే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటాం. ఇక్కడ చూడండి, MRP ఫిగర్ ఈజ్ అవుట్ ఆఫ్ వాట్ సప్లైడ్ మెటీరియల్ you will need and when you will need. It controls MRP procedure, pricing, material valuation. ఇప్పుడు MRP అంటే ఏంటంటే, మార్కెట్లో మనకి కొన్ని వేల మంది సప్లయర్స్ ఉంటారు. ఇది కామన్. మన బిజినెస్కి కావాల్సిన నేచర్ ఆఫ్ బిజినెస్కి సంబంధించిన మెటీరియల్ మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో, ఎప్పుడైతే మనకు అవసరం పడుతుందో, ఓకే, మనకి ఏమి అవసరం పడుతుందో అనేది మనకి ఇంపార్టెంట్. అంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ, మనం పర్చేజ్ చేసే ఆర్డర్ కానీ అసలు ఏంటి తయారు చేస్తాం మనం? ఓకే, ఏదైనా సర్స్ తయారు చేస్తామా, లేదంటే కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ తయారు చేస్తామా, మొబైల్స్ ఏమైనా తయారు చేస్తామా? దాన్ని బట్టి మనం MRP మనకి అవసరమైన నీడ్ ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్లో మనం సప్లయర్స్ దగ్గర వెళ్ళి కొంటాం. బట్ అలా కొనేటప్పుడు మనకి కంపల్సరీ ఫస్ట్ మనం ఏం తెలుసుకుంటాం? ప్రొసీజర్.
ఎంఆర్పి ప్రొసీజర్ ఎలా ఉంది అంటే ఎంఆర్పి ఏం చెక్ చేస్తాం? ప్రైజింగ్ చెక్ చేస్తాం. తర్వాత వాల్యుయేషన్ చెక్ చేస్తాం. వాటి యొక్క క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఓకే ప్రొసీజర్ కానీ ఇవన్నీ ఫస్ట్ మనం తెలుసుకుంటాం. ఇమీడియట్గా వెళ్ళి కొనము ఆర్డర్ పెట్టేటప్పుడు. డైరెక్ట్గా ఇమీడియట్గా కావాలనుకుంటే డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం. అంత ఆలోచించేంత ఏముండదు. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒకవేళ కొత్త సప్లయర్ దగ్గర వెళ్ళినప్పుడు కానీ ఒకవేళ అతని క్వాంటిటీ ఎలా ఉంది, అతని ప్రైస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాల్యుయేషన్ ఎలా ఉంది, దానికి వాళ్ళ క్వాంటిటీకి క్వాలిటీకి అనేది కూడా మనం కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. తర్వాత వెండర్ సెలెక్షన్. మార్కెట్లో 100 మంది దగ్గరికి వెళ్ళి నువ్వు ఫస్ట్ కనుక్కుంటావు. ఆ 100 మందిలో నీకు అన్ని రకాలుగా బెస్ట్ అనిపించిన వాళ్ళ దగ్గరనే నువ్వు పర్చేజ్ చేస్తావు, ఆర్డర్ పెట్టుకుంటావు. సో సెలెక్షన్, వెండర్ సెలెక్షన్ is the most important step F2F P2P process with the help of obtained quotation from sources by comparing the vendors are selected. నువ్వు 100 మంది సప్లయర్స్ దగ్గర వెళ్ళినా ఏ వెండర్ దగ్గర అన్ని రకాలుగా మీకు సెట్ అవుతారో, ఏ వెండర్ అయితే నీకు అన్ని రకాలుగా ఫేవరబుల్గా ఉంటాడో ఓకే అమౌంట్ మనం ఆర్డర్ పెట్టిన తర్వాత ఇమీడియట్గా అమౌంట్ పే చేయాలన్నా, పేమెంట్ మెథడ్స్ ఎలా ఉన్నాయి, పేమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి ఓకే తర్వాత డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తాడా ఇవ్వడా ఓకే సో మనకి అది ఏమన్నా ఒకవేళ మనం లేట్గా అమౌంట్ ఇస్తే నోటీసులు ఏమైనా పంపిస్తాడా, ఇవన్నీ కూడా వెండర్ సెలెక్షన్ పరంగా తెలుసుకుంటాడు. ఎందుకంటే ఒకవేళ లేట్ అవుతే నోటీసులు ఏమైనా పంపిస్తాడా, రన్నింగ్ నోటీసెస్, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది ఓకే ఒక వెండర్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు కంపేరింగ్ టు అదర్స్. వేరే వాళ్ళకి ఇక్కడ 100 మందిలో ఎవరెవరు బెస్ట్గా ఉన్నారు అనేది కూడా కంపేర్ చేసుకోవాలి. తర్వాత రిక్వెస్ట్ ఫర్ కొటేషన్. రిక్వెస్టింగ్ పొటెన్షియల్ వెండర్స్ టు సబ్మిట్ ఏ కొటేషన్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. కొటేషన్ కంటైన్స్ వెండర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. మీకు మనకి వెండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిక్వెస్ట్ పంపిస్తారు ఓకే పొటెన్షియల్ వెండర్స్ టు సబ్మిట్ ఏ కొటేషన్. అంటే ఇప్పుడు మనము మార్కెట్లో ఉన్న సప్లయర్ దగ్గరికి వెళ్ళాం, మనం ఏం చేస్తామంటే కొటేషన్ అడుగుతాం. ఓకే ఇతను మనకు సెట్ అవుతాడు అనుకునేప్పుడు మనకు ఎంత క్వాంటిటీ కావాలనో ఎంత ప్రైజ్లో కావాలనో మనం కొటేషన్ అడుగుతాం వెండర్కి. వెండరు మనకు కొటేషన్ ఇస్తాడు గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద. అంటే మనం ఏవైతే అడిగింటామో వాటి మీద కొటేషన్ ఇస్తాడు. దాంట్లోనే అతను ఇస్తాడు అనమాట అతని టర్మ్స్ అండ్ కండిషన్స్. సో నేను మీకు కొటేషన్ ఇస్తున్నాను, మీ క్వాలిటీకి మీరు అడిగిన ప్రైస్కి అవన్నీ ఓకే, బట్ నా కంపెనీకి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇలా ఉంటాయి అనేది ఆ కొటేషన్ ఫామ్లో ఇవ్వడం జరుగుతుంది ఓకే. సో మన దగ్గర ఆర్డర్ పెట్టిన తర్వాత అమౌంట్ ఎన్ని రోజుల లోపల ఇస్తారు ఓకే, ఏమైనా బిల్ వైజ్ మెయింటైన్ చేస్తారా, లేదు అంటే మనకి ఎన్ని నెలల లోపల మీరు పే చేయగలుగుతారు, సో మళ్ళీ ఆర్డర్లు పెట్టుకుంటారా లేదా, ఇవన్నీ కూడా ఆ కండిషన్స్లో ఉంటాయి. ఒకవేళ లేట్ చేస్తే లీగల్ నోటీస్ నోటీసెస్ పంపించచ్చా, ఇవన్నీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ వాటి మీద ఆధారపడి ఉంటాయి. వాటన్నిటికీ ఓకే అంటేనే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు మీరు అడిగినంత క్వాంటిటీకి. అదే పర్చేజ్ రిక్విజేషన్. ఎవరీ డిపార్ట్మెంట్ మే రిక్వైర్ సర్టైన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇది కామన్. కంపెనీ అన్నాక డిపార్ట్మెంట్స్ కామన్గా ఉంటాయి. అదే హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఎస్డి డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఎంఎం డిపార్ట్మెంట్, ఇలా డిపార్ట్మెంట్స్ కామన్గా ఉంటాయి. ఎంప్లాయీ బిలాంగ్స్ టు that department raise the purchase requisition. It may also needs to be approved by the department head before initiating the approval finance department. Once finance team approves the purchase requisition, purchasing group creates a purchase order for purchasing department to act on it. ఇప్పుడు ఏదైనా ఒక డిపార్ట్మెంట్కి కొన్ని వస్తువులు అవసరం అవుతాయి. సో కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే పర్చేజ్ రిక్విజిషన్ రైజ్ చేస్తారు. ఎవరికి రైజ్ చేస్తారు? ఓకే కంపెనీలో ఉన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి. వాళ్ళు అప్రూవ్ చేస్తేనే నీ డిపార్ట్మెంట్లోకి ఏమైనా వస్తువులు కావాలన్నా ఓకే ఏమైనా తెచ్చుకోవాలన్నా వాళ్ళు అప్రూవ్ చేస్తేనే
అప్పుడు మీకు వస్తాయి, లేకపోతే రావు. ఓకే, అదేనమాట. వాళ్ళు గ్రూప్ని క్రియేట్ చేస్తే పర్చేజ్ డిపార్ట్మెంట్ ఆర్డర్ వస్తుంది. ఓకే, ఏ డిపార్ట్మెంట్కి ఏం కావాలన్నా ఫస్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి మీరు రిక్వెజిషన్ పెట్టుకోవాలి, నాకు ఈ వస్తువులు కావాలి, ఇంత అమౌంట్ అవుతుంది అని. సో అప్పుడు వాళ్ళు అప్రూవ్ చేస్తే మీకు అవి డబ్బులు వాళ్ళు రిలీజ్ చేస్తారు, మళ్ళీ మీరు తెచ్చుకోవచ్చు వెళ్ళే. దీన్ని మనం పర్చేజ్ రిక్వెజిషన్ అంటాం. ప్రతి కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కామన్గా ఉండాలి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉండాల్సిందే, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉండాల్సిందే, ఎస్డి డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఎంఎం డిపార్ట్మెంట్, ఇలా ఈ డిపార్ట్మెంట్స్ కామన్గా ఒక పెద్ద ఆర్గనైజేషన్లో, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఇవి తప్పక ఉండాల్సిందే, తప్పకుండా ఇవి ఉండాల్సిందే, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకోవాలంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్, కంపెనీలో ఎంత మనకు ఖర్చు అవుతుంది, ఇన్కమ్ వస్తుంది తెలుసుకోవాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సో దాన్ని మీ యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ని మార్కెట్లో తెలియచేయాలంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్, నువ్వు మార్కెట్లో సేల్ చేయాలంటే ఎస్టీ డిపార్ట్మెంట్, నువ్వు ఎంత క్వాంటిటీ తయారు చేస్తున్నావు అనేది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, సో ఏ వెండర్స్కి ఎంతైతే స్టాక్ అవసరం అనేది ఎంఎం డిపార్ట్మెంట్. ఇలా ప్రతిదీ కూడా ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది, ఆ ప్రాసెస్ పరంగానే మార్కెట్లో మనం వెళ్తూ ఉంటాం, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పర్చేజ్ రిక్విజిషన్ ఫామ్ ఇలా ఉంటుంది. రిక్విజిషన్ ఇన్ఫో, రికమెండెడ్ వెండర్ ఇన్ఫో. అంటే ఇలాగే అని కాదు, ఆ పేపర్తో కూర్చుంటారు, ఒకే కంపెనీ వాళ్ళు, వాళ్ళకి ఎలా నచ్చితే ఫార్మాట్ ఆ విధంగా వాళ్ళు తయారు చేయించుకుంటారు. జస్ట్ ఇది ఒక ఫామ్ లాగా మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే అందరిది కూడా ఇదే రకం ఫామ్ ఉండదు, వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు తయారు చేయించుకుంటారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పర్చేజ్ రిక్విజిషన్ ఫామ్. పర్చేజ్ ఆర్డర్. So once purchase order is created, purchasing department initiates procurement process. Purchase department issues purchase order to vendor. So purchase department ఇష్యూ చేస్తుంది ఆర్డర్ని, ఎవరికి? వెండర్కి. కంపెనీలో వెండర్ సప్లైడ్ గూడ్స్ అండ్ బిల్స్ టు ది కంపెనీ అకార్డింగ్లీ. మనకు ఎవరైతే స్టాక్ పంపిస్తారో అతను బిల్స్ మనకు వెహికల్తో పాటు బిల్స్ కూడా పంపించడం జరుగుతుంది. పర్చేజ్ ఆర్డర్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ లైక్, ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది పర్చేజ్ ఆర్డర్లో అంటే? ఆర్డర్ టైప్, వెండర్, మెటీరియల్, క్వాంటిటీ, పర్చేజ్ ప్రైస్, డెలివరీ డేట్, టర్మ్స్ ఆఫ్ పేమెంట్. సో టీ కోడ్ వచ్చేసి ME21Nలో పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ కామన్గా ఉంటుంది ఆ ఫామ్లో. ఆ ఫామ్ ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇలాగే ఉండాలనే గ్యారెంటీ లేదు, వాళ్ళకు నచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వాళ్ళు తయారు చేయించుకోవడం జరుగుతుంది. ఇది ఒక ఫార్మాట్. నెక్స్ట్, గూడ్స్ రిసిప్ట్. వెన్ ఆర్గనైజేషన్ రిసీవ్డ్ గూడ్స్ రిసిప్ట్ పోస్టెడ్ ఇన్ SAP యూజింగ్ T code MIGO. Accounting entry for goods received is follows. Inventory account data to GR/IR clearing account. GR అంటే గూడ్స్ రిసిప్ట్, IR అంటే ఇన్వాయిస్ రిసిప్ట్. ఓకే, ఎప్పుడైతే ఇంకా వెండర్స్ మనకి పంపిస్తారో ఇన్వాయిస్, మనం రిసీవ్ చేసుకుంటాం. దీన్ని టీ కోడ్ వచ్చేసి మీగోలో, ఓకే, మీగోలో దీన్ని పోస్ట్ చేసుకుంటాం. సో దీని యొక్క ట్రాన్సాక్షన్ వచ్చేసి ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GR/IR క్లియరింగ్ అకౌంట్. ఇంటర్వ్యూలు అడిగినా కూడా మీరు చెప్పాలి, గూడ్స్ రిసిప్ట్కి అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ లేదంటే అకౌంటింగ్ ఎంట్రీ ఉందా అంటే ఉంది అని చెప్పాలి. ఓకే, తర్వాత మళ్ళీ అడుగుతారు, పర్చేజ్ ఆర్డర్కి అకౌంటింగ్ ఎంట్రీ ఉందా అంటే లేదు సార్ అని చెప్పాలి. ఉంది అంటే నువ్వు సెలెక్ట్ అవ్వవు, నీకు తెలియదు సబ్జెక్ట్ అంటారు. తర్వాత ఇన్వాయిస్ రిసిప్ట్. వెన్ ఆర్గనైజేషన్ రిసీవ్స్ ఇన్వాయిస్ రిసిప్ట్ పోస్టెడ్ ఇన్ SP యూజింగ్ T code మీరో అంటారు. అకౌంటింగ్ ఎంట్రీ ఫర్ గూడ్స్ రిసిప్ట్ ఈజ్ ఫాలోస్. GR/IR క్లియరింగ్ అకౌంట్ టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్.
GRIR క్లియరింగ్ అకౌంట్ టు ఓకే బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్. ఇది ఇన్వాయిస్ రిసిప్ట్ అంటాం. తర్వాత ఇప్పుడు మనము ఇన్వాయిస్ మనకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, వారికి డబ్బులు పే చేయాలి. ఎవరికి? మన సప్లయర్కి. పేమెంట్ కెన్ బి డన్ త్రూ మాన్యువల్లీ FDAS 53 ద్వారానే చేయొచ్చు, లేదా ఆటోమేటిక్ పేమెంట్ అంటే F110 ద్వారానే చేయొచ్చు. దానికి ట్రాన్సాక్షన్ లైక్ అకౌంటింగ్ ఎంట్రీ వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్, వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్. తర్వాత రీకన్సిలియేషన్ ఆఫ్టర్ రిసీవింగ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఈజ్ అప్లోడెడ్ ఇన్ SAP. ఆటోమేటిక్ రీకన్సిలియేషన్ happens. We have accounting entry is follows. బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్. ఇప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి బ్యాంక్ స్టేట్మెంట్కి తెచ్చుకున్న తర్వాత వాటిని మ్యాచింగ్ చేసుకోవాలి. మనం మ్యాచింగ్ చేసుకునేటప్పుడు ఇలా మనం ఎంట్రీస్ పాస్ చేస్తాం. బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. సో ఇంటర్వ్యూలో మీకు ఇవి 3 అడగచ్చు. వెండర్ పేమెంట్ కానీ, గూడ్స్ రిసిప్ట్ కానీ, ఇన్వాయిస్ రిసిప్ట్ కానీ. ఓకే, ఇవి 3 అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇవి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడుగుతారు కూడా. సో దగ్గర ఇవి ఒక 30 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి FI to MM. ఓకే, ఇది ఏంటంటే మ్యాక్సిమం కంపెనీలో MM కన్సల్టెంటే చేస్తాడు. బట్ మనం కూడా థియరీ పరంగా ఓవర్వ్యూ తెలుసుకోవాలి. ఓపిక ఉంటే ఇంటిగ్రేషన్ పరంగా కూడా మీరు చేయొచ్చు. బట్ కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ అర్థం చేసుకోవాలి. చాలా లెంతీ ప్రాసెస్లో ఉంటుంది. ఇది MM కన్సల్టెంట్ ప్రతి కంపెనీలో చేయాల్సిన పని ఇది. ఎందుకంటే లింక్ ఉండాలి, FI to MMకి లింక్ ఉండాలి. ఏదాని పర్పస్ కోసం ఒకటి ఇలా ఆర్డర్ పెట్టేటప్పుడు, పర్చేజ్ ఆర్డర్ కావాలి అన్నప్పుడు కంపల్సరిగా MM ఇంటిగ్రేషన్ అనేది పక్కాగా ఆర్గనైజేషన్లో చేయాల్సిందే. చెయ్యకపోవడానికంటూ ఏమీ ఉండదు. ఇది FI to MM ప్రాసెస్. నెక్స్ట్ FI to MM ప్రాసెస్ అనేది ఇది మన బిజినెస్ ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేస్తుందో వాళ్ళతో మనకు జరిగే ఒక అగ్రిమెంట్. అంటే మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే, లైక్ ఇప్పుడు ఒకే వెండర్ దగ్గర అన్ని రకాల స్టాక్ దొరుకుతుంది అనేది ఏమి ఉండదు. ఓకే, ఒక సప్లయర్ మనకిచ్చే లిమిట్, ఎగ్జామ్షన్ లిమిట్ అండ్ డిస్కౌంట్స్, పేమెంట్ రిక్వెస్ట్లు కానీ, ఓకే, అది కూడా చాలా ఇంపార్టెంట్. బాండింగ్ ఇంపార్టెంట్, రిలేషన్షిప్ ఇంపార్టెంట్. కస్టమర్ వెళ్ళాడు అంటే మళ్ళీ తెచ్చుకోవడం కష్టం. కాబట్టి ఎవరైనా సప్లయర్స్ మన యొక్క బిజినెస్ సైజుని బట్టి, మన యొక్క టర్న్ ఓవర్ని బట్టి ఇతనికి ఎంతవరకు నేను అప్పుగా ఇవ్వచ్చు అనేది కూడా అనాలిసిస్ చేస్తాడు. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అతని బిజినెస్ సైజ్ బట్టి ఓకే ఇతని కెపాసిటీ బాగుంది అని అనుకుంటేనే అతను కూడా కొటేషన్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. అగ్రిమెంట్ రాపించుకోవడానికి, కాంట్రాక్ట్ అవ్వడానికి కూడా అది చాలా వరకు యూజ్ అవుతుంది. అదైతే నేను చెప్పగలుగుతాను. అది నెక్స్ట్ చూడండి, O2C అంటే ఏంటి? O2C అంటే ఆర్డర్ టు క్యాష్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్. ఇది సేల్స్ ఆర్డర్కి సంబంధించింది. కంపెనీలో SD కన్సల్టెంట్ కూడా ఉంటాడు. 100% ఉంటాడు. సో ఇక్కడ చూడండి, O2C is a set of business process that involve receiving and fulfilling customer requests for goods and services. It is a top level. ఇది ఎవరు సార్ చేస్తారు అంటే, ఇప్పుడు మన కంపెనీ మార్కెట్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు అవుటర్స్ చాలామంది కస్టమర్స్ బయట ఉంటారు. వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తువులు పర్చేజ్ చేసుకుంటూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే, ఒకవేళ మన ఫ్రెండ్, మన కొలీగ్ ఎవరో అనుకోండి, అరే బాబు ఎక్కడికో వెళ్ళి పర్చేజ్ చేయడం ఎందుకు, నువ్వు నా దగ్గర ఆర్డర్ పెట్టుకో అని చెప్తాం. అది మనకు ఏమవుతుంది? సేల్స్ ఆర్డర్ అవుతుంది. అది మీ అదే
కస్టమర్కి ఏమవుతుంది, పర్చేజ్ ఆర్డర్ అవుతుంది. మనకి సేల్ ఆర్డర్ అయితే కస్టమర్కి పర్చేజ్ ఆర్డర్ అవుతుంది. సో మన దగ్గరికి వచ్చి ఎవరైనా కస్టమర్స్ ఏవైనా వస్తువులు తీసుకొని వెళ్తే అప్పుడు మనం ఓటీసీ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాం. అంటే ఒక కస్టమర్ మనకు ఆర్డర్ పెట్టినప్పుడు మనకు అది సేల్స్ ఆర్డర్ అవుతుంది. ఆ కస్టమర్ దగ్గర ఉన్న రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది మనం రిసీవ్ చేసుకుంటాం. అతని యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే కావాలనో వాటిని ఫిల్ఫిల్ చేస్తాం. దీన్నే మనం ఓటీసీ అంటాం. ఇది మనకి సేల్స్ ఆర్డర్ వస్తుంది. పర్చేజ్ ఆర్డర్ అంటే మనము అవుట్ సైడ్ ఉన్న సప్లయర్ దగ్గర నుంచి కొటేషన్ తెచ్చుకుంటాం. బట్ ఓటీసీ అంటే అవుట్ సైడ్ ఉన్న కస్టమర్స్ మన దగ్గర కొటేషన్ తీసుకొని వెళ్తారు మన బిజినెస్ దగ్గర. అది డిఫరెన్స్. అది లైక్ P2P అనేది పర్చేజ్కి సంబంధించింది, ఓటీసీ అనేది సేల్స్కు సంబంధించింది. వీటి యొక్క ఓటీసీ సైకిల్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కస్టమర్ ఎంక్వైరీ, కొటేషన్ ఫర్ కస్టమర్ ఎంక్వైరీ, సేల్స్ ఆర్డర్ క్రియేషన్, పోస్ట్ గూడ్స్ ఇష్యూ, డెలివరీ, బిల్లింగ్, రిసిప్ట్ ఆఫ్ మనీ ఆర్ కస్టమర్ పేమెంట్. సో ఇలా కూడా మనం చూడవచ్చు. మనకి నెట్లో దొరుకుతాయి ఇలా ప్రాసెస్. సేల్స్ ఆర్డర్, అవైలబిలిటీ చెక్, అవుట్ బౌండ్ డెలివరీ, ట్రాన్స్పోర్టేషన్, పికింగ్, గూడ్స్ ఇష్యూ, బిల్లింగ్, పేమెంట్ ప్రాసెస్. ఇప్పుడు మీరు అమెజాన్లో ఆర్డర్ పెడతారు కదా, అమెజాన్లో ఆర్డర్ పెట్టినప్పుడు అది కూడా ఇలాగే ప్రాసెస్ జరుగుతుంది. ఫస్ట్ ఆర్డర్ పెడతారు, ఓకే, అది మళ్ళీ పిక్ చేసుకోవాలి, తర్వాత ఆ విధంగా అట్లా మీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ చూడండి. తర్వాత ఈ ప్రాసెస్లో ట్రాన్సాక్షన్ కోడ్స్, అకౌంటింగ్ ఎంట్రీస్, ఓటీసీ ప్రాసెస్ స్టెప్స్ ఉంటాయి. ఎంక్వైరీ వచ్చేసి VA11లో జరుగుతుంది ట్రాన్సాక్షన్ కోడ్. దీనికి అకౌంటింగ్ ఎంట్రీ ఉందా అంటే లేదు అని చెప్పాలి. కొటేషన్ VA21లో జరుగుతుంది. దీనికి కూడా అకౌంటింగ్ ఎంట్రీ ఉండదు. సేల్స్ ఆర్డర్ VA01లో జరుగుతుంది. దీనికి కూడా కొటేషన్ అకౌంటింగ్ ఎంట్రీ ఉండదు. పోస్ట్ గూడ్స్ ఇష్యూ PGI VL01Nలో జరుగుతుంది. దీనికి అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది. డెలివరీ VL01N, దీనికి కూడా అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది. బిల్లింగ్ VF01 అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది. రిసిప్ట్ ఆఫ్ మనీ FB50, దీనికి కూడా అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది. సో వాటిని డిస్కస్ చేద్దాం. మనకు కొన్ని ఇంపార్టెంట్ ఏంటి ఏమైనా ఉంటాయంటే పాయింట్స్ చూడండి. కస్టమర్ ఆర్డర్ ఇస్ documented. The order is fulfilled or the service is scheduled. The order is shipped to the customer or the service is performed. An invoice is created and sent to the customer by accounts receivables. The customer sends payment that is collected by the company. The payment is recorded in the general ledger. ఇది ఒక ప్రాసెస్ లాగా. ఓకే, కస్టమర్కు కావాల్సిన రిక్వెస్ట్ పెట్టుకుంటాడు, మనం దాన్ని డాక్యుమెంటేషన్ చేస్తాం, ఓకే అని ఫిల్ చేస్తాం. తర్వాత షిప్పింగ్ చేసేసి అంతా ప్యాక్ చేసేసి అతనికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. సో ఆ మెయిన్ ఇన్వాయిస్ ఏదైతే ఉంటుందో అది కస్టమర్కి సెండ్ చేస్తాం. తర్వాత కస్టమర్ మనకు పేమెంట్ చేయాలి విత్ ఇన్ టైంలో, దాన్ని కూడా మనం రికార్డింగ్ చేసుకుంటాం. అది ప్రాసెస్. ఫస్ట్ వన్ చూడండి, ఎంక్వైరీ అంటే ఏంటి? కస్టమర్ ఎంక్వైరీ అంటే ఏంటి చెప్పండి ఎవరైనా? ఎనీవన్? ఎంక్వైరీ అంటే ఏంటండి? చెప్పండి, ఎనీవన్ మ్యూట్ తీసి మాట్లాడండి. ఎంక్వైరీ అంటే ఒక కస్టమర్ ఎంక్వైరీ ఎప్పుడు చేస్తాడు? కస్టమర్కి ఏదైనా మెటీరియల్ అవసరం ఉన్నప్పుడు ఒక 2-3 వెండర్స్ ని ఎంక్వైరీ చేస్తాడు సార్. వాళ్ళ దగ్గర ప్రైస్ ఎంత ఉంది, ఏ టైంకి డెలివరీ చేశారు, పేమెంట్ టర్మ్స్ ఎంత, ఎన్ని డేస్ మనకి క్రెడిట్ ఇస్తారని. ఓకే, ఇంకా మా ఒక కస్టమర్ ఏ సిచ్యువేషన్లో ఎంక్వైరీ ఎక్కువ చేస్తాడు ఫస్ట్? ఓకే, అతను చెప్పాడు. ఇంకా రిమైనింగ్ వాళ్ళు మా ఎనీ డౌట్స్ చెప్పండి. తెలిసిన కాడికి చెప్పాలి, ఇది ఒక ప్రాసెస్ కదా.
సేల్స్ ఆర్డర్లు అయినా పర్చేజ్ ఆర్డర్ అయినా ప్రాసెస్ అనేది న్యాచురల్గా గుర్తుపెట్టుకోవాలి, బట్టి కొట్టినట్టు కాకుండా న్యాచురల్గా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అదే మనకి ఇంపార్టెంట్. ఓకే, మనమైనా అంటే మన బిజినెస్ అయినా లేదంటే అవుట్ సైడర్స్ ఉన్న కస్టమర్స్ అయినా ఫస్ట్ ఎంక్వైరీ చేయకుండా మనం ఏ పని కూడా చేయము. ఇప్పుడు మీరే సినిమాలు వారానికి 2-3 రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా చూసి ఎలా ఉంది అని మీరు అడుగుతారు సమ్టైమ్స్. బాగుంది అంటే మీకు టైం చూసుకొని సినిమాకి వెళ్తారు, లేదు అంటే మొబైల్లో చూసుకుంటారు. అలాగే ఒక కస్టమర్ కూడా అంటే మనం ఏమవుతాం, కస్టమర్కి వెండర్స్ అవుతాం. కస్టమర్కి అది వెండర్స్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఆ కస్టమర్ ఏం చేస్తాడంటే మార్కెట్లో ఉన్న 10 మంది వెండర్స్ దగ్గరికి వెళ్తాడు. ఓకే ఓకే వెళ్ళి ఎవరైతే అతనికి తగిన విధంగా ఉంటాడో ఫస్ట్ ఎంక్వైరీ చేసుకుంటాడు, ఏమేమి క్వాంటిటీ ఎంతెంతలో ఉంది అనేసి. చూడండి. ఏ కస్టమర్ ఎంక్వైర్ అబౌట్ ద ప్రోడక్ట్ ప్రైస్ అండ్ సర్వీస్. దిస్ ఈజ్ ఎ వెరీ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ O2C ప్రాసెస్. This process does not have any effect on general ledger accounts and don't have any accounting entries. దీంట్లో ఎలాంటి అకౌంటింగ్ ఎంట్రీస్ ఉండవు. Once a customer creates inquiry, an inquiry number is generated. Inquiry is created by transaction code VA11. ఇప్పుడు మీరైనా కానివ్వండి, అంటే ఎట్లా చెప్పొచ్చు అంటే మీరైనా కానీ ఒక కోర్సు నేర్చుకోవాలని అనుకుంటారు. మీరేమవుతారు, ఒక కస్టమర్ అవుతారు. మీరేం చేస్తారు, మార్కెట్లో ఉన్న ఒక 10-20 ఇన్స్టిట్యూషన్లు సెర్చ్ చేసుకుంటారు. దాంట్లో సబ్జెక్ట్ పరంగా అండర్స్టాండ్ అయ్యే విధంగా అనిపించిందంటేనే మీరు నా దగ్గరికి ఎంక్వైరీకి కాల్ చేస్తారు. ఫస్ట్ వీడియోస్ చూస్తారు, కంటెంట్ బాగుంది, తర్వాత చెప్పే విధానం బాగుంది, ఓకే బాగా తెలుగులో అర్థమవుతుంది, ఇక్కడ జాయిన్ అవ్వచ్చు అని నీ మనసుకు అనిపిస్తేనే నువ్వు నాకు ఫోన్ చేస్తావు, ఎంక్వైరీ చేసుకుంటావు. సో అప్పుడు నేనేం చేస్తాను అంటే నేను ఒక ఎంక్వైరీ నెంబర్ని జనరేట్ చేస్తాను. సో VA11లో నేను ఒక ఎంక్వైరీ నెంబర్ని క్రియేట్ చేస్తాను. ఎందుకంటే నువ్వు కాల్ చేస్తావు, నీ నెంబర్ నేను నోట్ చేసుకుంటాను. ఓకే నోట్ చేసుకొని బ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక మెసేజ్ పెడతాను, స్టార్ట్ అవుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అని. అదే ఎంక్వైరీ కాల్ వచ్చినప్పుడు నేను తీసుకోకపోతే ఎన్ని ఎంక్వైరీస్ వస్తున్నాయి అనేది నాకు తెలియాలిగా. ఓకే ఒక ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నప్పుడు పర్ డే ఎంతమంది ఎంక్వైరీకి వస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. వాళ్ళు జాయిన్ అవ్వని అవ్వకపోని అవుట్ ఆఫ్, బట్ ఎంక్వైరీ నెంబర్ అనేది రాసుకోవాలి మనం. అలాగే ఇక్కడ కూడా ఎంక్వైరీ ఒక కస్టమర్ ఫస్ట్ మన దగ్గర ప్రైస్ పరంగా సర్వీస్ పరంగా ఇన్ టైంలో ఇల్లు పలుకుతారా లేదా, ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి అనేది కంపల్సరిగా ఒక కస్టమర్ ఫస్ట్ ఎంక్వైరీ చేసుకుంటాడు. అది కామన్. తర్వాత quotation. Quotation is a price quotation given to the customer. A quotation follows inquiry steps. A quotation can be created via inquiry or without inquiry reference number. A quotation is created by transaction code VA21. ఇప్పుడు కొటేషన్ అనేది ఏ దాని ద్వారా ఇస్తారంటే ఎంక్వైరీ ఫామ్ ద్వారా. అంటే ముందుగా ప్రోడక్ట్ ప్రైజు సర్వీస్ గురించి తెలుసుకుని వెళ్ళాడు కదా, దాని ద్వారా మనము కస్టమర్కి కొటేషన్ ఇస్తాం. సో ఆ ఎంక్వైరీలో జనరేట్ చేసిన రెఫరెన్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా అయినా చేయొచ్చు, లేదు అసలు డైరెక్ట్గా వచ్చి కొటేషన్ తీసుకుని వెళ్ళచ్చు. అది ఎంక్వైరీ అనేది ఫాలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అదేం పెద్ద ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. ఓకే దీన్ని కొటేషన్ అని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ సేల్స్ ఆర్డర్. ఇక్కడ సేల్స్ ఆర్డర్ వస్తుంది. ఇక్కడ చూడండి, సేల్స్ ఆర్డర్ అంటే లైక్ it is the first step of O2C process after inquiry and quotation. Once it gets created, sales order can be created with reference of quotation or without reference. It does not make any accounting book entry and it does not make any change in the general ledger accounts. It is just a commitment to delivery goods to the customer. So can be created with the transaction code VA01. ఇక్కడ సేల్స్ ఆర్డర్ అనేది
ఎంక్వైరీ చేశారు ముందు, తర్వాత కొటేషన్ ఇచ్చారు. ఆ రెండింటిని ఇది ఫాలో అవుతుంది. ఈ సేల్స్ ఆర్డర్ అనేది క్రియేట్ చేయబడుతుంది విత్ కొటేషన్తో కానీ వితౌట్ రెఫరెన్స్ నెంబర్తో అయినా కానీ. ఇంతకుముందు పైన స్టార్టింగ్ 2 ప్రాసెస్ జరిగాయి కదా, ఎంక్వైరీ, కొటేషన్. వాటి ద్వారా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గానే చేస్తారు. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, ఇది ఎలాంటి జనరల్ లెడ్జర్కి ఎఫెక్ట్ అయితే చూపించదు, చేంజెస్ ఏం కావు. సో ఇట్ ఈజ్ ఏ జస్ట్ కమిట్మెంట్ టు డెలివరీ గూడ్స్ టు ది కస్టమర్. అంటే కస్టమర్ ఇంకా మన ప్రాసెస్ నచ్చి అతడు మనకు ఆర్డర్ అనేది పెట్టుకుంటారు. అప్పుడు మనము సేల్స్ ఆర్డర్ అనేది మనము కమిట్మెంట్ ద్వారా డెలివరీ చేస్తాం. తర్వాత పోస్ట్ గూడ్స్ ఇష్యూ, PGI. పోస్ట్ గూడ్స్ ఇష్యూ ఇస్ ద స్టెప్స్ వేర్ గూడ్స్ ఆర్ బీయింగ్ పిక్డ్ బై వేర్ హౌస్. ఓకే, ఆ సేల్స్ అతను ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే, మన దగ్గర ఉంటాయిగా వేర్ హౌస్లు, వాటి నుంచి అతను పెట్టుకున్న ఆర్డర్ క్వాంటిటీ పరంగా పిక్ చేస్తాం. పిక్ చేసి ప్యాక్ చేస్తాం. తర్వాత షిప్పింగ్ చేస్తాం. ఎవరికి? కస్టమర్ అడ్రస్కి. అంటే అతను ఇచ్చిన ఆర్డర్ని పిక్ చేసుకొని అతని కావాల్సిన రా మెటీరియల్ని ప్యాక్ చేసి అతని అడ్రస్కి షిప్పింగ్ చేస్తాం. We have accounting entries are as inventory is being created against the cost of goods sales debited. General ledger accounts associated with the cost of goods sales and inventory is affected respectively. సో దీనికి మనకి అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుందా ఉండదా అనేది చూద్దాం. తర్వాత డెలివరీ ఫాలోస్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ. Delivery is the actual fulfillment of goods to the customer shipping address. At a delivery stage, we have accounting entries in the books. At this stage, we debit revenue account and credit customer account. Transaction code for delivery VL01N. ఓకే, ఇంకా ఎప్పుడైతే మనం కస్టమర్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనము వాళ్ళ కస్టమర్ అడ్రస్కి మనము కరెక్ట్గా అతను పెట్టుకున్న ఆర్డర్ ప్రకారంగా కస్టమర్కి షిప్పింగ్ చేసేస్తాం. దీనికి సంబంధించి మనకి ఎంట్రీ ఉందా లేదా అనేది చెక్ చేద్దాం. తర్వాత బిల్లింగ్. అట్ బిల్లింగ్ స్టేజ్ we send the bill to customer for the goods delivered. We have accounting entries at this stage where we debit customer and credit cash account. Transaction code for billing in SAP VF01. తర్వాత డెలివరీ చేసేటప్పుడే దానితో పాటు కస్టమర్కి బిల్లింగ్ కూడా పంపిస్తాం. ఎంత క్వాంటిటీ, ఎంత అమౌంటు, HSN నెంబర్ ఏంటి, అడ్రస్ ఏంటి, బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం బిల్లింగ్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. సేల్స్ ఆర్డర్ క్రియేషన్, టీ కోడ్ VA01. హియర్ నో అకౌంటింగ్ డాక్యుమెంట్ గెట్స్ జనరేటెడ్. దీంట్లో ఎలాంటి డాక్యుమెంట్ లేదు. క్రియేటింగ్ అవుట్బౌండ్ డెలివరీ, టీ కోడ్ VL01N. ఈవెన్ హియర్ నో అకౌంటింగ్ డాక్యుమెంట్ గెట్స్ జనరేటెడ్. ఇక్కడ కూడా మనకి అకౌంటింగ్ ఎంట్రీ లేదు. పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N ఇక్కడ ఉంటుంది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డెబిట్ టు ఇన్వెంటరీ అకౌంట్ క్రెడిట్. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి, పోస్ట్ గూడ్స్ ఇష్యూకి అకౌంటింగ్ ఎంట్రీ ఉందా అంటే ఉంది అని చెప్పాలి. అప్పుడు చెప్పాలి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంటెడ్ టు ఇన్వెంటరీ అకౌంట్. తర్వాత సేల్స్ ఆర్డర్, దానికి ఏమి ఉండదు. అడిగినప్పుడు చెప్పాలి సేల్స్ ఆర్డర్కి ఎలాంటి అకౌంటింగ్ ఎంట్రీ ఉండదు అని. ఉంది అంటే కన్నా మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కారు. తర్వాత బిల్లింగ్ డాక్యుమెంట్, అకౌంటింగ్ ఎంట్రీ. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ VF01లో మనము చేస్తాం అన్నమాట అకౌంటింగ్ ఎంట్రీ. తర్వాత మనం ఇంకా సేల్ చేసిన తర్వాత కస్టమర్ మనకు డబ్బులు ఇవ్వాలిగా, అప్పుడు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్. బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్ అని చెప్తాం. ఆన్ ద రిసిప్ట్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ కస్టమర్. ఈ మూడింటికి మాత్రమే అకౌంటింగ్ ఎంట్రీస్ ఉంటాయి. బిల్లింగ్ డాక్యుమెంట్, కస్టమర్ పేమెంట్ అండ్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ. మిగతా వాటికి ఇవి అడ్రస్లు ఉండవు అనమాట. మీరు ఉన్నాయని చెప్పామంటే మీరు ఫేక్ పెట్టారు, మీకు తెలియదు ప్రాసెస్ అని అనుకుంటారు. ఇది అమ్మా O2C అండ్ P2P. ఇవి రెండు థియరీ పరంగా మీరు కంపల్సరీగా బాగా నాలెడ్జ్ ఉండాలి. సో ఇది SDMM వాళ్ళు కన్సల్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపెనీలో చేస్తారు.
100% వాళ్ళే చేస్తారు. బట్ మనకు కూడా ఓవర్వ్యూ పరంగా కానీ ఇంటిగ్రేషన్ పరంగా కూడా మనకు కూడా ఐడియా ఉండాలి. ఒక్కొక్క కంపెనీలో అదే లార్జ్ కంపెనీస్లో అయితే కంపల్సరీగా ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్ తీసుకుంటారు. కొంత స్టార్టప్ కంపెనీలు అనుకోండి, ఒకరు చాలండి ఎఫ్సిఎఫ్ కన్సల్టెంట్ అతనే చేస్తాడని, మిగతా వాళ్ళు అవసరం లేదు, మళ్ళీ వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలనేది ఆలోచనలో కూడా కొందరు ఉంటారు. కాబట్టి ఇది కూడా ఒక రకంగా మీరు తెలుసుకునేది మంచిది. కొంచెం కష్టంగానే ఉంటుంది చేయడానికి, అర్థం అవ్వదు, 1-2 సార్లు మధ్య మధ్యలో స్టక్ కూడా అవుతూ ఉంటారు. ఓకే, సో అది మీరు చేయాలి. ఓకే, మీరు చిన్నగా మీరు చేసుకోవాలి. వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ నేను గ్రూప్లో మీకు పోస్ట్ చేస్తాను. ఓకే, ఇది చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీవన్? P2P ఓటీస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. నో సార్. క్లియర్. సో ముందు ప్రాసెస్ మ్యాక్సిమం ఎవరు కూడా అది చేయమని ఏం చెప్పరు. ప్రాసెస్ తెలుసుకోండి. ఎంక్వైరీ స్టెప్స్ ఎలా ఉంటాయి, P2Pకి ఎలా ఉంటాయి, ఓటీస్కి మీరు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి చెప్పగలిగితే చాలు. వాళ్ళు ఏం మీకు చేయించి చూపించండి అని అంతేం ఉండదు. అక్కడ మీకంటే సూపర్ సీనియర్స్ ఉంటారు, వాళ్ళే చేస్తారు, మీ వరకు రానివ్వరు ఇట్లాంటి పెద్ద పెద్దటి. ఓకే, ఏంటి 5 years కానీ 6 years పైన పెట్టామంటే మీకు అన్నీ తెలుసు అనుకుంటారు. ప్రెషర్గా వెళ్ళామనుకో అడగరు అసలు. ప్రెషర్గా వెళ్ళినప్పుడు మీకు ఎలా తెలుస్తాయి? ఏం తెలియదు, నేర్చుకుంటారు వాళ్ళు. బట్ 5 years 6 years గ్యాప్ ఉంది, మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలన్నప్పుడు అన్నీ మీకు తెలుసు కదా, మళ్ళీ మేము చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదా అంటారు. ఓకే, అందుకోసం 1-2 సార్లు మీరు ప్రాసెస్ పరంగా, ఇంటిగ్రేషన్ పరంగా ఒకసారి బాగా చూసుకోవాలి. ఓకే, డన్ గైస్.